అమలు చేసినటువంటి చట్టాలను రద్దు చేయించినటువంటి ఇద్దరు దేశంలో రైతు చెప్తున్నట్టే మన ఉద్యమాలు కూడా అట్లా జరుగుతూనే ఎవరైనా భయపడతారు, అట్లా జరుగుతూనే మన డిమాండ్ నెరవేర్చారు. లేకపోతే వచ్చినవా పోయావా ఇందిరా పార్టీ దగ్గర కూర్చున్నావా లేదా ఆకలి అయింది తిన్నమా పోయినవా అనేది కాదు. ఇవాళ ఇన్ని వందల మంది వచ్చింది నాకు తెలిసి నాకు వీళ్ళందరూ కలిసినప్పుడు ఏమంటారంటే 3-4 వందల మంది వచ్చారు. కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎంతమంది ఉంటారు? 1000 మంది చెప్తుంటారు. ఈరోజు ఇంతమంది కళాకారులు వచ్చినప్పుడు ఇప్పటికే మనం ఇంకా కూర్చున్నటువంటి విషయాన్ని వచ్చినటువంటి మనుషులు డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారికి రాసినారు. ఈయనని హైదరాబాద్ దాకా కళాకారుల దండు వదిలింది. ఆ కళాకారుల దండు ఇందిరా పార్క్ దగ్గర వచ్చింది. ఇందిరా పార్క్ నుంచి వాళ్ళ కళాన్ని జలాన్ని వాళ్ళ బృందాన్ని మన ప్రభుత్వాలు నేర్పించారు. మనం కనుక పట్టుకోకపోతే ఈ కళాకారుల దండు మరొకసారి సచివాలయాన్ని ఎప్పటికీ అని చెప్పి ఆ సంకేతం వెళ్ళిపోతుంది అని చెప్పి సెలవు చేస్తున్నారు. ఇవాళ ఇక్కడికి వచ్చిన నేను చూసిన, ఇప్పుడు మాట్లాడాలని చూసిన, లైవ్ చూసిన, ఇక్కడ ఎదురు తెలంగాణ వద్దైనా మేము కూర్చు కట్టి కాలుకు గద్దలు కట్టి దీనికి బృందాలు చేసి ముట్టుకుంటే అవకాశం ఉంది, సలికలైంది, ఎండకు వెండి తెలంగాణ రాష్ట్రం కోసం నా పాటలు ఆయన నెరవేర్చుకునే పోరాటం చేసినాం. కాబట్టి నాకు ఎమ్మెల్సీ అని అవుతారని అనుకున్నా, నాకు ఎమ్మెల్యేని అవుతారని అనుకున్నా, లేదా నామినేట్ చేసుకోవాలని నిజమార్పులు అవుతారని అనుకున్నా. కానీ అది ఎవరు అడుగుతారు, అది ఎవరు అడుగుతారు, ఏమడుగుతారు? సారథిలో మాకు ఉద్యోగ అవకాశాలు కావాలి అని అడుగుతున్నారు. సారథిలో ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం ప్రభుత్వానికి ఏమైనా కష్టమా? సారథిలో మనకు ఎంతమందికి 1000 మందికి మా రామలింగ 11 మందికి తీసుకు ఉద్యోగంలో పాటలు వాడుతున్నాడు. సారథిలో ఉద్యోగం అంటే ఇవ్వరు. రామలింగం ఏం చేస్తున్నాడు? నీ ఉద్యోగం లేకపోతే ఏమంటే నీ ఉద్యోగం ఉంటే దాని చెప్పి ఆయన పాడబడుతున్నాడు. నువ్వు నాకు ఉద్యోగం ఇవ్వకపోతే నీ ముఖ్యమంత్రి పాడబడుతున్నాడు. మరి ఇప్పుడు రామలింగం ఎక్కడైనా సారథిలో ఉద్యోగాలు ఇవ్వకపోతే 1000 మంది రామలింగం అని 1000 మంది రామలింగం తయారై బిడ్డ నీ ముఖ్యమంత్రి పదవులు, నీ మంత్రి పదవులు నువ్వు విడవించబట్టి ఉద్యమం ఇవాళ ముందుకు వస్తున్నది. ఇవాళ ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడే ఉన్నా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, భారతదేశంలోనే తెలంగాణలో పోరాడే వారసత్వం ఉంటుంది. 2 రాష్ట్రాలు ఉంటాయి భారతదేశంలో. ఎప్పుడు 2 రాష్ట్రాలు పాలు ఉన్నాయి, ఇట్టులు ఉన్నాయి, టైం పాస్ జీవించారు. 2 రాష్ట్రాలు ఎప్పుడు పిలిచిని గెలిచి తమ అడవుల కోసం గొంతెత్తి పోరాటం చేస్తూనే ఉంటారు. ఆ 2 రాష్ట్రాలు ఏమి? ఒక రాష్ట్రం తెలంగాణ, 2వ రాష్ట్రం పంజాబ్. ఒక రాష్ట్రం తెలంగాణ, 2వ రాష్ట్రం పంజాబ్. ఈ 2 రాష్ట్రాల్లో అప్పులకు కన్యాయం జరిగినప్పుడు, దిక్కులకు లేనోళ్ళ కన్యాయం జరిగినప్పుడు ఇరుకుని బిగించి తిరుగుబాటు చేసి హక్కులు సాధించినటువంటి వారసత్వం పోరాటం ఈ తెలంగాణ గడ్డ మీద ఉంటుందని చెప్పి సమయంలో తెలియజేస్తున్నా. ఇవాళ సారథులు ఉద్యోగ అవకాశాలు ఏమైనా పరంగా కాదా, ఏమైనా క్రియాత్మకున్నారా, లేకపోతే ఏమన్నా
కేవలం తెలంగాణ ఉద్యమం కోసం కుటుంబాన్ని త్యాగం చేసి తెలంగాణ ఉద్యమంలో భార్య పిల్లలను మొదలు కూడా ఇవాళ ఎక్కడ చూడాలంటే అక్కడ నిలబడ్డాం. అది రాష్ట్ర పనులను చూడలేదు. ఎక్కడ తెలంగాణ మీటింగ్ నడుస్తుందో, ఎక్కడ తెలంగాణ పోరాట సభలు ఇస్తుందో, నేనంటున్నా ఇంతవరకు తెలంగాణలో తగినటువంటి పోరాటం మీటింగ్లలో ఇవాళ కళాకారులు లేనటువంటి సభ ఏదైనా ఉందా అని అడుగుతున్నా. కళాకారులు సభ ఏదైనా ఉందా? తెలంగాణ ఉద్యమమే కాదు, తెలంగాణ వచ్చే తర్వాత కూడా అది ముఖ్యమంత్రి సభ అయినా, ఎమ్మెల్యే సభ అయినా, చివరికి సర్పంచ్ సభ అయినా అవి విజయవంతం కావాలంటే మనము ఇంటనే విజయవంతమవుతాయి. మన కళాకారులు లేకపోతే విజయవంతం కావాలని సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ మేము అంటున్నా, సారథులు తీసుకుంటే ఇలా మన మంత్రి గారు కూతురు కృష్ణారావు గారు మన హైదరాబాద్ లో ఆవేదన వ్యక్తం చేసింది. ఏ ఆవేదన? తెలంగాణలో వర్షించే వాళ్ళు ఎక్కడుతున్నారు, గంజాయి రైతులు ఎక్కడుతున్నారు, పూర్వగాళ్ళు పని అనుకుంటా చేయాలని పోతున్నారు. ఎందుకంటే మన పాత నిరాటలు 9 ఏళ్ళు బతుకులు కానీ 60 ఏళ్ళకే చచ్చిపోతున్నారు. ముసలి ముసలి కాబట్టి ఎట్లా అని రెండోది అంటే వారి దేశం పోతున్నాయి, మానవుడే మధ్యగట్టుతున్నది. కాబట్టి మానవ నిలయం పెంచాలి, మానవ రకాలు పెంచాలి, వారి వర్షాలు పెంచాలి అంటే నేనంటున్నా నాయకులు సూచిస్తే ఇవన్నీ జరుగుతాయా? నేను పెట్టాలి. ఒక నాయకుడు మైకు పట్టుకుని మాట్లాడితే అన్ని వెళ్తాయా? ఒక కళాన్ని ఎత్తునెత్తి పాట రాసి కళాకారులు తన గొంతు ద్వారా ఆ పాటలు వినిపిస్తే లక్షల మంది, కోట్లాది మంది ప్రజలు చైతన్యమైన పాటలు చెప్పి సమయం గుర్తిస్తున్నారు. మంచిగా బంగారం లెక్క, ఇక్కడున్న కళాకారులు మంచిగా బంగారం లెక్క, బ్రహ్మాండంగా కుటుంబానికి ఇచ్చేటువంటి గోరుకుంటారు. ఎంపిస్తున్నారు, ఎంపించిన గోరుకుంటాం. ఆ గోరుకుంటాం కైనా మేము సమాజం కోసం పనిచేస్తాం, ఈ సమాజ మార్గాలతో పనిచేస్తామని చెప్పి మన కళాకారులు వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? గుండెల కళాకారులని గుండెల కట్టుకోవాలి. నా తెలంగాణ బాగుపడాలంటే, నా తెలంగాణలో మానవ విలువలు వెళ్ళాలంటే, నా తెలంగాణలో ఆరోగ్యమైన తెలంగాణ కావాలంటే, జ్ఞానవంతమైన తెలంగాణ కావాలంటే, సామాజిక తెలంగాణ కావాలంటే, మనుషులు మంచిని ప్రేమించి మనుషులు మంచిని గౌరవించే తెలంగాణ కావాలంటే ఈ కళాకారులు అన్నిటితో కాదు, రానటువంటి కళాకారులు నేనే కనుక ముఖ్యమంత్రి అయితే ఎన్ని కాదు 10,000 మంది కళాకారులు ఉంటే వెంటనే ₹1,00,000 జీతం ఇస్తే గౌరవంగా కూర్చొని అడుగుతారు. ఎందుకంటే ఇంతమంది పాటలు రాసేవాళ్ళు ప్రపంచ చరిత్రలో, ప్రపంచ విధానాలు, ప్రపంచ చరిత్రలో పాటలు ఉంది, ప్రపంచం లేదు. ఏ ప్రపంచంలో ఏ దేశమైనా సామాజిక మార్పు రావాలంటే, ప్రజల్లో దేశాలు రావాలంటే, ఒక ఐక్యం చేయాలంటే, జ్ఞానవంతమైన సమాజం రావాలంటే అది పాట ద్వారానే సాధ్యమైంది. అది పాట ద్వారానే సాధ్యమైంది తెలుసుకోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉంది. సాగు కళాకారులకు ఉద్యోగాలు ఆయన ఉద్యోగాలు ఇచ్చింది, ఆయన అన్ని ఇచ్చింది, కొడుకు ఇచ్చింది, చిన్న కోడి ఇచ్చింది, బుద్ధ కోడి ఇచ్చింది, అందరికీ ఉద్యోగాలు ఇచ్చింది. మన కళాకారులు విస్మరించి ఈ కళాకారులను విస్మరించడానికి 10 సంవత్సరాల పాలన నియంత పాలన మంచిగా ఉంది. ఆయన నువ్వు చాలు జరగాల్సింది అని చెప్పి మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలంటే మన కళాకారులను మేనిఫెస్టోలో పెట్టి కళాకారులకు అందరికీ ఉద్యోగాలు అంటే ఇవాళ ఇందిరమ్మ పాలన అంటే కాంగ్రెస్ పార్టీని మన కళాకారుల ఓట్ల ద్వారా, కళాకారుల పార్టీ ద్వారా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల తర్వాత ఇందిరా పార్టీ దగ్గర తింటేసుకుని అయ్యా మాకు ఉద్యోగాలు ఇవ్వాలని మనం అడగాలా? ఇక్కడ ధర్నా చేయగలిగితే ప్రభుత్వం పిలిచి చర్చలు జరపాలి. నేనంటున్నా ఇంతమంది కృష్ణారావు ఎవరు అన్నారు,
ముఖ్యమంత్రులు కల్పిస్తా ఉంటారట. సరే వ్యవస్థలో కల్పిస్తే ఓకే అందరం లేదా, అదేవిధంగా గుంటలు కల్పిస్తే అందరం లేదా, కలిసి ఉన్నది కలవకపోతే ఏం చేయాలి? ముఖ్యమంత్రి ఇంటి ముందర పోయి బయట ఇద్దామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంబేద్కర్ ఒక మాట చెప్పారు. అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, అప్పులు ఏమి అని అడుగుతుంటేవారు. అప్పులు అయ్యా దండంగా దరఖాస్తు దండాలు పెట్టి ఎన్ని విధానం చేస్తే అప్పులు నెరవేరాయి. కాబట్టి అప్పులు అడుగుతుంటేవారు పోరాడుతూనే చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు. కాబట్టి పోరాట మార్గాన్ని ఇచ్చిందా? పోరాటాన్ని ఇస్తుంటే మనం ప్రభుత్వాన్ని కూడబెట్టాలంటే ఇద్దరు ప్రభుత్వాన్ని కూడబెట్టాలంటే ఈ ప్రభుత్వం మన ఉద్యోగాలు ఇస్తే మన సమాజాన్ని బాగుపడాలంటున్నాం. ఇక్కడ ఎక్కడో చాలా మంది పూర్తిగా పని చెబుతుంది. మా అబ్బాయి నమ్మల ఒక్క 200-300 చీర కాసి ఒక 500 చీర కట్టుకెళ్ళారు. ఇక్కడ మా అన్నదమ్ములు ఉన్నారు. ఒక్కరికన్నా ఏమంటే అమ్మగా ఉండాలి, వాళ్ళు దేవుడు వందరం ఉండాలి. ఎవరికన్నా మంచి బట్టలు ఉన్నాయా? నేను అన్ని మీడియాలో కొన్ని మీడియాలు వస్తే ఇందిరా పార్టీ మొత్తం కార్లు, బైకులు, బండ్లు, ఇల్లు ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నాయా? అనుకూలం నెరవేరలేదు. అంటే ఏంటి? మనలో కళాకారుల తిండి లేదు, మన కళాకారులకు బండ్లు లేదు, మన కళాకారులకు బట్టలు లేదు, మన కళాకారులకు చదువు లేదు, మన కళాకారులకు పేదరికం ఉన్నది. ఈ పేదరికాన్ని పోవాలంటే ఈ ఒక్క సారథి ఉద్యోగాలే కాదు, సారథి ఉద్యోగాలతో పాటు మనం చైతన్యం పెంచుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద అభ్యర్థుల పేదలంతా ఒకవైపు ఉద్యోగానికి పోరాటమే, ఇంకొక వైపు మన రాజ్యం కోసం పోరాటం చేయాలి. మన రాజ్యం కోసమే పోరాటం చేయాలి. రాజ్యం కోసం పోరాటం చేయకపోతే ఏమైతే తెలుసామని పిల్లలు చెప్తున్నారు. మన తాత వాళ్ళ తాత దగ్గర అయిపోయింది. మన తాత ఎక్కడైంది? కాలు రాజ్యాన్ని మచ్చలేకపోయింది. మన తాత దగ్గర బాగలేదు. కానీ ఏదైతే తాత ఎక్కడైంది? 6 గాంధీ పట్టమంటే వాళ్ళ తాత పడ్డది. మన తండ్రి దాని తండ్రి పోయింది. దాని తండ్రి ఎక్కడైంది? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జగన్మోహన్ మధుసంబారెడ్డి, కోట శ్రీనివాసరెడ్డి, చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు పక్కనకి వాళ్ళ ఫోటోలు అసెంబ్లీలో వాళ్ళ తండ్రి ఫోటోలు ఉన్నాయి. మన తండ్రి ఫోటోలు ఎక్కడున్నాయి? మన తండ్రి ఫోటోలు ఎంఆర్ఓ ఆఫీసులో ఎందుకు ఆఫీసులు? ఎందుకు? ఆసరా పథకం కోసం దరఖాస్తు ఇచ్చాడు, ఇందిరమ్మ కోసం దరఖాస్తు ఇచ్చాడంటే అదేవిధంగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు ఇచ్చాడంటే పోలీస్ స్టేషన్లో కూడా పోలీస్ స్టేషన్ ఎందుకు? నాది నీక పార్టీ, నాది తోట పార్టీ, నాది తెలుగుదేశం పార్టీ, నాది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ పార్టీల వారి మనం ప్రచారుకుంటే పోలీసులు తీసుకెళ్ళి మన తండ్రి మన తండ్రి పదవి మారలేదు. ఇప్పుడు కూడా మరేం చేస్తున్నాం? ఆట పదవి మారలేదు, తండ్రి పదవి మారలేదు. ఇప్పుడు మళ్ళీ మనం వాళ్ళకు ఓటేసి దరఖాస్తు పట్టుకొని ఇందిరా పార్టీ దగ్గర ధర్నాలు తీసుకుంటున్నాం. మనం ఇదే పక్కతో తింటే, ఇదే వేరే తింటే ఏమైతుంది? మన కొడుకు వాడి కొడుకుని అడుగుతాడు, మన నడమడే వాడి నడమని అడుగుతాడు. రాజకీయ వల్ల మనమైతాం, రాజకీయాలు సాధించడం వాళ్ళైతారు. ఒకవైపు పోరాడుతుంది యాచించే జాతిని, రాజకీయాలను సాధించే జాతిగా ఎలాగంటే కళలను ఎక్కడైతే బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో కోరుకున్నారు బాబు భావించాలని పాండ్యాలంటే బండి యాదగిరి కాలంలో పంచుకోండి. చుట్టూ ముగ్గురు సూర్యపేట మన నైమనల్లో ఉందా? నువ్వు వెళ్ళేదా బాబు? దాని పక్కన ఉందా? నేను కొండాటూరు వచ్చిందా? నీ జోడి గట్టం కోరుకున్నటువంటి మళ్ళొకసారి గుర్తు పెట్టుకోండి. ఇవాళ యుద్ధ పాలకొస్తే మనకు పోరాట వారసత్వం వస్తుంది. యుద్ధ పాలకొస్తే ఆట రచన మన కమలీలో రాయగలుగుతాం. కానీ ఇవాళ ఎందుకు వెనుకబడి ఈ యాచించే కారణం యాచించడం మానుకున్నా ఈ నిత్యే రేవంత్ రెడ్డి కొలువు 2 లక్షలు గుర్తు పెట్టుకోండి. మనకు సారథుల ఉద్యోగాన్ని ఇస్తే రేవంత్ రెడ్డి కొలువు 2 లక్షలు, మన
ఉద్యోగాలు ఇవ్వకపోతే ఈ అభ్యర్థుల దొరల పదేళ్ల పాలన పాతరేసి బహుజన రాజ్యాన్ని తీసుకొచ్చుకున్నామని చెప్పి బహుజన రాజ్యాలు ఇట్లా ఉండదు. అందరూ కష్టపడి ఉంటారు, సర్పంచులు అవుతారు, ఎంపీస్ అవుతారు, డెప్యూటీస్ అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు. ఇప్పుడు చూడండి, సమయం లేదుగా చెప్తున్నంటే చెప్పాలని. ఇప్పుడు చూడండి, అసెంబ్లీలో ఎవరెవరు అసెంబ్లీలో మీటింగ్ పెట్టారండి. అసెంబ్లీలో శ్రీకృష్ణ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను అనగా అది చదవాలి కదా. అది ఎన్ని లైన్లు? 3 లైన్లు. ఆ 3 లైన్లు కూడా చూసుకుంటే కూడా తప్పుని చదివే వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీ లేదు. చూసుకుంటే కూడా చదవాలనేటువంటి వాళ్ళు అసెంబ్లీ లేదు. మన భర్తల మీద ఆలోచించేటువంటి వాళ్ళు అసెంబ్లీ లేదు. మన గురించి మన రాజకీయ నాయకులు ఎట్లా ముసలేరు, లేవనేనాడు, లేరు, అడ్డ లేరు, ఎండ లేరు, రేపు మాకు చర్చలు కూడా పదవులలో పిలుపుతున్నాయి. వాళ్ళకి అవసరమా? అందుకనే నిరతరమా మరొకరమా ఇదే పనులు రమ్మన్నట్టు ఖచ్చితంగా మనం మేల్కొనాలి. ఇప్పటి నుండి మీ కళలు ఈ రోజులు సమాజాన్ని పెట్టినట్టండి. ఈ ఉద్యోగాలు అనేది మీ చిన్న బాధ్యత గుర్తుపెట్టండి. సారని ఉద్యోగాలు అనేది చిన్న బాధ్యత. నేనే ధైర్యంగా ఇక్కడ శ్రీకాంత్ అన్న మా సొంత అందరూ నడిచి ముఖ్యమంత్రి దగ్గర సుతం ఆరాన్ని ఇవ్వకపోతే ఆ ఇంటి దగ్గర కూర్చొని నియమాక పత్రాలు మీ చేతులు పెట్టారు. నియమాక పత్రాలు చేతులు పెట్టారు కూడా. మా గణేష్, మా మూసాల గణేష్, మా రాముడున్నాం, బీసీ మా చిరంజీవి తమ్ముడు బీసీ ఉద్యమం ఎక్కడ పెట్టినా అక్కడ వాళ్ళ జనాలకు ఇచ్చినట్టున్నారు. బహుజన ఇన్ని రోజులు ఒక్కసారి పెట్టుకొని మనకు ప్రయోజనం పడినటువంటి మిత్రులారా, మనకు ప్రయోజనం లేనటువంటి, మన జీవితాలు మార్చినటువంటి, మన గురించి ఆలోచించినటువంటి ఉద్యమాల్లో మనం పాల్గొన్నాం. ఈ ఉద్యమాల్లో పాల్గొన్నాం. ఇప్పుడు మన జీవితాలు మార్చేటువంటి, మన ఆత్మ గౌరవాన్ని పెంచేటువంటి, మన రాజ్యమైనటువంటి బహుజన ఉద్యమాల్లో మీరందరూ పాల్గొనాలి. ఈ మాటకు శాంతికి గౌరవాన్ని బాధ్యత ఎన్నికటువంటి సందర్భంగా తెలియజేస్తూ ఈ ఉద్యోగాలను, ఈ కుటుంబాలను ఆదుకునేటువంటి బాధ్యత అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు ఉద్యోగాలు ఇవ్వకపోతే ఆమెను వ్యాపించి వేసి ఎందుల ప్రాణులను పోరాటం చేసేనా నా ఎస్సీ ఎస్టీ బీసీ నా ప్రజలు కాపాడుకోవడానికి సాగుకు సిద్ధపడైన అగ్రకులాల ప్రభుత్వంతో పోరాటం చేసిన మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. చివరికి బహుజన రాజ్యం తీసుకొచ్చే బాధ్యత మీది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.